ఆ పరమాత్మ నడయాడిన పుణ్యభూమి. అలాంటి నడయాడిన ఆయన ప్రదేశం ఇది. ఆయన స్పర్శ సోకింది, ఆయన నివసించింది, ఆయన యొక్క మహిమలు శక్తిని ప్రసరించిన పుణ్యభూమి ఇది. ఊరికే రావట్లే ఎంతమంది జనం సరదాగా వస్తున్నారు అనుకుంటారు. ఆయన యొక్క శక్తి, ఆ వైబ్రేషన్స్ అంటారు, అవి అలా లాగుతున్నాయి షిరిడీకి అందరినీ కూడా. అటువంటి పుణ్య ప్రదేశంలోకి మనం వచ్చినప్పుడు 3 రోజుల సమయం పెట్టినా 7 రోజుల సమయం పెట్టినా ఎంత సమయం ఆయన మనకి ఇచ్చేలాగా ఉంటే అంత సమయం కూడా ఆ పక్క వాళ్ళ ధ్యాస ఈ పక్క వాళ్ళ ధ్యాస కాకుండా ఇలా భగవంతుడి యొక్క చింతనలో, భగవంతుడి ధ్యాసలో, భగవంతుడికి సంబంధించినవి చేసుకుంటూ ఆ సమయాన్ని అలా గడిపి తిన్నగా మనం మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు అప్పుడు ఆ పుణ్యాన్ని షిరిడి నుంచి తీసుకెళ్తాం. సరదాగా గడపడానికి రావడం కాదు యాత్ర అంటే. అదేనమ్మా, ఆహారం కోసం, వసతి కోసము, ఇంటి దగ్గర ఉన్న సుఖాల కంటే ఎక్కువ సుఖాలు అనుభవించడం కోసం మాత్రం ఇక్కడికి రావాలి. యాత్రలో భాగం ఏంటంటే ఏది దొరికితే అది ఎలా ఉంటే అలా సర్దుకొని ఎవరిని ఒక మాట అనకుండా ఇబ్బంది పెట్టకుండా మనం వచ్చిన భగవంతుడి యొక్క అనుగ్రహ ఆశీస్సులు తీసుకెళ్ళడం కోసం మనం వచ్చాం. దీనికి మనం కుటుంబంగా గృహస్థుగా ఉన్నాం. అనేక కష్టాలు, అనేక ఇబ్బందులు, అనేక బాధలు, అనేక సమస్యలు, అనేక ఒత్తిడులు. ఇవాళ అనారోగ్యం లేనివాడు లేదు. వీటన్నిటి నుంచి మనల్ని కాపాడేవాడు, రక్షించేవాడు, అనుక్షణం మన వెంట ఉండి మనకి ఏదైనా చెయ్యగలవాడు ఎవరు? ఒక్క భగవంతుడే. అందుకో అలాంటి భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆ భగవంతుడి కృప అనుగ్రహం మనం పొందాలంటే మిగతా అన్ని విషయాలు మన మనసు నిండా పెట్టుకున్నాం అనుకోండి, ఆయన ఎందుకు ఇస్తాడు? ఆయన దగ్గరికి వస్తే మాత్రమే, ఇక్కడ పొరిగితే మాత్రమే. 10 సార్లు వెళ్ళండి దర్శనానికి. ఏమా అక్కడ శాంతం కూలబడి కూర్చోండి. లోపల అంతర్గతంలో మనసు యొక్క భావం సరిగ్గా లేకపోతే ఎటువంటిది మనం పొందడానికి లేదు. మనోభావన తిన్నగా ఉండాలి. 3 రోజులు ఇక్కడికి వచ్చామంటే ఇప్పుడు చూడండి, సాయినామ స్మరణతో, బాబాతో, ఆ షిరిడి పురవీధుల్లో ఆయన వెంట నామం చెప్తూ మనం చక్కగా అలా తిరిగే అవకాశాన్ని ఇచ్చి ఆయన ధ్యాసలో ఉండేలాగా ఇచ్చాడు. అదే బాబా పద్ధతి సేవ మనకి ఇవ్వలేదు అనుకోండి, ఈ సేవని ఇప్పుడు ఏం చేసేవాళ్ళం? ఐటీ పడుకుంటాం, ట్రైన్లో అలసిపోయాము, లేకపోతే ఉన్నాయి కదా దుకాణాలు, వెళ్ళిపోయి పడిపోవడమే, ఎక్కడ దొరకనట్టు. ఈ వస్తువులు ఇక్కడ దొరికే వస్తువులు ఎక్కడ దొరకట్లేదమ్మా. ప్రశాంతంగా గడపాలి, ప్రశాంతంగా ఉండాలి, ఆయన ధ్యాసలో ఉండాలి. మానసిక అలజడి తగ్గించుకొని ప్రశాంతతతో ఉండడం కోసం ఇక్కడ షిరిడీకి వచ్చింది. ఇక్కడ కూడా అదే అలజడి ఇంకా ఎక్కువైపోయింది అనుకోండి, ఉపయోగం మాత్రం లేదు. అందుకని చక్కగా భగవంతుడి ఇచ్చిన అనుగ్రహంగా ఆయన ధ్యాసలో గడిపే అవకాశాన్ని మనకి బామ్మ ఇచ్చాడు. అలాంటి ధ్యాసలో ఇంత సమయాన్ని గడిపాం ఆ నామస్మరణతో. అలాగే మీరు రేపు మనకి ఎవరైనా మీరు అంటే మేము రావడం